గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 22 నుంచి కేసీఆర్ పోరుబాట. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు. అబద్ధాల కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి. ప్రజలకు కేటీఆర్, హరీష్ రావు పిలుపు. అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాశులు. నేలవాలిన పంటలు, రాలిన మామిడికాయలు. సాగర్ టెయిల్ పాండ్ నుంచి ఆంధ్ర జల తోపిడి. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై జగదీష్ రెడ్డి ఫైర్. దిగువన గోదావరిని వాడుకోలేం, ఎగువన ఎత్తిపోసుకోలేం. ఇచ్చంపల్లి బరాజ్తో తెలంగాణకు ప్రమాదం. ఇక డీటెయిల్ చూస్తే, అసలే కరెంటు కోతలు, నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముత్తైంది. అమ్మేందుకు తెచ్చి ఆరబెట్టిన వడ్లు వాన నీటికి కొట్టుకుపోయాయి. గాలివానతో పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలు రైతన్నలకు కడగండ్లను మిగిలించాయి. కొన్ని చోట్ల కోతకొచ్చిన వరిపైరు నేలవాలగా, మరికొన్ని చోట్ల చేతికొచ్చిన మామిడి నేలరాలింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, దర్పల్లి, మాక్లూర్, నవీపేట్, నందిపేట మండలాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో రైతులకు తీవ్ర కష్టాలు వచ్చిపడ్డాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటి దాటికి కొట్టుకుపోయింది. ఇందల్వాయి మండల కేంద్రంలో చిన్నవాగు నుంచి తండా వరకు ఉన్న సుమారు 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూరు మండలం ధర్మోరాలో పిడుగుపడి 4 గాయపడ్డారు. నందిపేట మండలం కుంద్వాన్పూర్లో 3 మూగజీవాలు మృతి చెందాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో కురిసిన వర్షానికి ధాన్యపు రాశులు తడిసిపోయాయి. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలుల కారణంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి. దుబ్బాక మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల వల్ల మరి దుబ్బాక మార్కెట్ యార్డులో మరి వందల క్వింటాలకు సంబంధించిన ధాన్యం ఈరోజు సరైన సమయంలో కాంట పెట్టుకోలేక మరి అధికారుల నిర్లక్ష్యం లేదు. దాదాపు 15 రోజుల నుంచి ధాన్యం వచ్చి ఇక్కడ ఓసిపోతే రైతులను పట్టించుకునే నాతులు లేడు. మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి తోడు ఈరోజు వర్షం పడడం వల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి. మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది. మరి ఆ లారీలు ఇప్పటికి 2 లారీలు పోయినాయి, ఆడ దించుకోవట్లేదు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి 15 రోజుల నుంచి మరి కల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు, పట్టించుకుంటూ లేరు, అధికారులు లేరు. మరి కనీసం లోడింగు, అన్లోడింగు మరి ఎవరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే, సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు 10 రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు. మరి లేడీస్ ఉన్నారు, పిల్లలతో వస్తుండ్రు, వృద్ధులు వస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్లో కూడా 2-3 మరి జైన్ కావడం జరిగింది. ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వానకు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన సుమారు 10,000 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది.
చేతికొచ్చిన పంట పొలం నేలవాలింది. కోతకొచ్చిన దశలో మామిడికాయలు నేలరాలాయి. మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో 800 క్వింటాళ్ల తూకం వేసిన ధాన్యం 7,800 క్వింటాళ్ల తూకం వేయని ధాన్యం తడిసిపోయింది. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది. దాంతో వరిచేలు నేలవాలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కొట్టాల రేకులు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 60 ఎకరాల్లో ధాన్యంతో పాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎగువన ఎత్తిపోసుకోలేం, దిగువన గోదావరి జలాలను వాడుకోలేం. ఇది గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజును కడితే తెలంగాణకు వాటిల్లే తొలి ప్రమాదం. ఎగువనైనా దిగువనైనా చుక్క నీటిని వాడుకోవాలన్నా కేంద్రం ముందు మోకరిల్లాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూములు ఇక ఎల్లకాలం ఎండిపోవాల్సిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల ముసుగులో తెలంగాణ ప్రయోజనాల్ని తుంగలో తొక్కుతున్నది. అభ్యంతరాలేవీ లెక్క చేయకుండా తమిళనాడులో రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం మొండిగా దూకుడుగా వ్యవహరిస్తున్నది. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తామంటున్న కేంద్రం తాజాగా సరికొత్త ప్రతిపాదన చేసింది. మేడిగడ్డను విడిచిపెట్టి ఇచ్చంపల్లి వద్ద ఎత్తు పెంచి బరాజును నిర్మించి అక్కడి నుంచి జలాల్ని కావేరీ నదికి తరలించాలని సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం ప్రతిపాదించిన 87 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వద్ద 15.88 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఇచ్చంపల్లి బరాజును నిర్మిస్తే దాదాపు 23,000 ఎకరాలు ముంపునకు గురవుతాయి. వాటితో పాటు మంతని పరిధిలో 9 గ్రామాలు మునిగిపోతాయి. దాదాపు 21,575 మంది నిర్వాసితులవుతారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇప్పుడు ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తున్నట్టుగా బరాజు ఎత్తును మరింత పెంచితే అంతకు మూడింతల స్థాయిలో మునక తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్దేశిత నీటి లక్ష్యాలు నెరవేరాలన్నా, ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అవసరాలు తీరాలన్నా ఇచ్చంపల్లి వద్ద కనీసం 30 నుండి 40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును ఖచ్చితంగా నిర్మించాల్సి ఉంటుందని ఇంజనీర్ల అభిప్రాయం. అంత సామర్థ్యంతో బరాజును నిర్మిస్తే ఇప్పుడున్న అంచనాలకు మూడింతలకు పైగా భూమి ముంపునకు గురికాక తప్పదు. అదేవిధంగా ముంపు గ్రామాల సంఖ్య, నిర్వాసితులయ్యే వారి సంఖ్య సైతం పెరక్కమానదు. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం యావత్ దట్టమైన అటవీ ప్రాంతమే. పర్యావరణ పరంగానూ తెలంగాణకు తీరని నష్టమే. నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా గోదావరి జలాల్ని ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ కు తరలించేందుకు 315.81 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉంటుంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ మీదుగా వెళ్లే ఈ కాలువ నిర్మాణానికి 18,661 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ రకంగానూ తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోవడం ఖాయం. మేడిగడ్డ బరాజును పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి ఎత్తును పెంచి అక్కడి నుంచే గోదావరి జలాన్ని తెలంగాణ వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఎన్డబ్ల్యూడీఏ కొత్త వాదన తెస్తున్నది. ఆచరణలో ఇది అంత సులువేమీ కాదని ఇంజనీర్ల అభిప్రాయం. నదుల అనుసంధానం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడతారు కాబట్టి నిర్వహణ మొత్తం కేంద్రం నియంత్రణలో ఉంటుంది. దీంతో ఇచ్చంపల్లి బరాజు నుంచి నీటి వినియోగంపై తెలంగాణకు నియంత్రణ ఏమాత్రం ఉండదు. మేడిగడ్డ బరాజు ఉండడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఏ ఆయకట్టుకు ఎక్కడా నీళ్లు తక్కువ పడినా ఎప్పుడంటే అప్పుడు ఎత్తిపోసుకునేందుకు ఇప్పుడున్న వెసులుబాటు పూర్తిగా తొలగిపోతుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరడం ప్రశ్నార్థకమేనని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టుతో ఇటు ముంపు విషయంలో అటు జలాల వినియోగంలోనూ తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నా ప్రాజెక్టు ద్వారా ఒనగూరే ప్రయోజనాలు మాత్రం నామమాత్రమే.
గోదావరి నుంచి కావేరికి తరలించే జలాల్లో ఆవిరి ప్రవాహ నష్టాలు పోగా ఆంధ్రప్రదేశ్కు 44 టీఎంసీలు, తెలంగాణకు 45, తమిళనాడుకు 38, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 16 టీఎంసీలు అందించాలని ప్రతిపాదించింది. దీనిని బట్టి ముంపు పరంగా అత్యధికంగా నష్టపోతున్న తెలంగాణ ఆ ప్రాజెక్టు ఫలాన్ని పొందడంలో మాత్రం తీవ్రంగా నష్టపోతుంది. అయినప్పటికీ బీజేపీ సర్కారు జాతీయ ప్రయోజనాల పేరిట తెలంగాణ ప్రయోజనాల్ని తుంగలో తొక్కుతున్నది. తెలంగాణను నిలువునా ముంచే ప్రణాళికల్ని మొండిగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇచ్చంపల్లి దిగువన దుమ్ముగూడెం వరకు గోదావరి జలాల్ని సైతం తెలంగాణ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడుతుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఎలాగంటే ఇచ్చంపల్లి దిగువన దేవాదుల కోసం 38 టీఎంసీలు, సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి 47 టీఎంసీలు, ప్రస్తుతం నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ నుంచి 67 టీఎంసీలు, మోడికుంట నుంచి 1.5 టీఎంసీలు, మొత్తంగా 153.5 టీఎంసీల గోదావరి జలాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు జలాలు ఎగువన ఉన్న ఇచ్చంపల్లి నుంచే దిగువకు రావాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం ప్రాజెక్టులో గోదావరి జలాల మళ్లింపునకే తొలి ప్రాధాన్యమిస్తే దిగువన ఉన్న సమ్మక్క బరాజ్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కేంద్రం అనుమతిస్తేనే ఇచ్చంపల్లి నుంచి దిగువకు జలాలు వస్తాయి. దీంతో ఎగువన నీటిని ఎత్తిపోసుకోవాలన్నా, దిగువన వాడుకోవాలన్నా ప్రతి నీటి చుక్కకు కేంద్రం ఎదుట తెలంగాణ మోకరిల్లాల్సిన దుస్థితి నెలకొంటుందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ భృతి పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసపు మాటలు చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ నేతలు యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన ఈద్ మిలాప్లో హరీష్ రావుతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఎన్నికల ప్రచార సభల్లో గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలకు తప్పకుండా మేము మేలు చేస్తామని చెప్పి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నిటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. నిరుద్యోగ భృతిపై నిండు అసెంబ్లీలో ఎగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ నైజం. నిన్ననేమో నిరుద్యోగ భృతిపై ఎగవేత, నేడేమో రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇవాళ ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లో చేస్తాం చెప్పండి. రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాటి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు సాగునీరు ఇచ్చే విషయంలో క్యా బోల్ రా? ఆ రోజేమో డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా సంతకం పెడతాడు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తా మొదటి సంతకం అదే అన్నాడు. నిన్ననేమో పోయి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని నయా నాటకం పెట్టిండు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అంటాడు, నేనే మేము 100 రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్పి ఇవాళ రైతుల్ని అవమానపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా వీడియోలు పెట్టి బట్టి విక్రమార్క గారికి నేను ట్వీట్ చేసినాయి. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నా వీడియోలను, నేను నా ట్వీట్ను చూసి రేవంత్ రెడ్డి మాటలు విని ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది 70 లక్షల మంది రైతులను అవమానపరచడం. కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్లో హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్లో అబద్ధాల పోటీ నడుస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పోటీ పడి మరీ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 100 అబద్ధాలతో సమానమని హరీష్ రావు తేల్చి చెప్పారు.
అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోటీ పడుతున్నాడని అన్నారు. ఇక నిరుద్యోగ వృత్తిపై నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిన బట్టి విక్రమార్క బాసుపాలయ్యాడని గుర్తు చేశారు. రుణమాఫీపై కూడా బట్టి నాలుక మడతబెట్టాడని నిప్పులు చెరిగారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని తాము హామీ ఇవ్వలేదని బట్టి అంటున్నాడని ధ్వజమెత్తారు. ఇది 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచడమేనన్నారు. నిన్న నిరుద్యోగ వృత్తిపై ఎగవేత, నేడు రుణమాఫీపై దాటవేత అంటూ హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. రుణమాఫీ అనేది మొదట 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు, రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్ గా చేస్తాం. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేసిందని నిప్పులు చెరిగారు. ప్రియాంక గాంధీ లాంటి కాంగ్రెస్ అగ్రనాయకులు నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అసలు అలాంటి హామీనే ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట మార్చారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఫిబ్రవరి 1 నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చిందన్నారు కేటీఆర్. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. టెట్ పరీక్ష ఫీజు 2 పేపర్లకు కలిపి 400 నుండి 2,000కు పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. అనేక పోటీ పరీక్షలు రద్దవడానికి కారణమైన కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పదవి అందుకున్నాడన్న కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగ ఆశావాహులను మాత్రం కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో వదిలేసింది అని మండిపడ్డారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుందని చెప్పారు. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. నదీ జలాలు, సాగు, తాగునీటి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట సాగర్ టెయిల్ ఫండ్ వ్యవహారమని మండిపడ్డారు. నల్గొండ జిల్లా అవసరాలను తీర్చే టెయిల్ ఫండ్ చోరీకి గురైందని దుయ్యబట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా టెయిల్ ఫండ్ నీటిని ఏపీ సర్కారు చోరీ చేస్తే ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు సోయిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రాళదోలిన ఫ్లోరోసిస్ మహమ్మారిని తట్టిలేపేలా సర్కారు పనితీరు ఉందని చురకలంటించారు. నదీ జలాలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో, రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జునసాగర్ టెయిల్ ఫండ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టెయిల్ ఫండ్ మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టెయిల్ ఫండ్ ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా దొంగతనంగా నీళ్ళు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయలేదు. రేపు నల్గొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి
ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మంచినీళ్ళు కావు.